జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ప్రాప్తి, హస్తి, రండి రండి, పుణ్యాన్ని పొందండి. నా జీవితంలో నాకు ఒక్కటే బాధ. నేను మా పెద్దల ఆశీస్సులు పొందలేకపోయానన్న బాధ. మీ పాదాలు కడగటం చేత నా బాధలన్నీ తొలగిపోతాయి. నారాయణ నారాయణ. ప్రభు, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేనట్లుగా ఉంది. ప్రభు, అక్కడ పాపాత్ముడైన కంసుడు ధర్మకార్యానికి పూనుకున్నాడు. మీ లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి ప్రభు. ఎన్నో జన్మలుగా పాపాలు చేస్తున్న కంసుడు ఒక్క క్షణంలో మారిపోయాడు ప్రభు. దేవర్షి, ఇందు నా లీల ఏమీనూ లేదు. నిజానికిది విధి నిర్ణయం. విధి ఎవరైనా తప్పుదిద్దుకోవటానికి ఓ అవకాశం తప్పక ఇస్తుంది. ఇలాంటి అవకాశాన్ని కంసుడు ఎంతవరకు ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి. చాలా ఆనందం కలుగుతోంది కదూ బావగారు. ఇవాళ సాక్షాత్తు కంస భగవానుడు మీ చరణాలు కడుగుతున్నాడు. రండి రండి. ఆసీనులు కండి. ఇకనైనా నాకు నిజం చెప్పండి బావగారు. నిజమా? ఏంటా నిజం? మీకు బాగా తెలిసిన నిజమే. మరీ అంత అమాయకుల్లా నటించకండి. నేనేం ఆడదాన్ని కాదు. మీ అమాయకత్వానికి మైమరిచిపోవడానికి. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఎన్నో ఏడుగా నా నుంచి దాచి ఉంచిన నిజం గురించే నేను అడుగుతున్నాను. ఆ నిజాన్ని నువ్వు నిర్భయంగా చెప్పేసి నీ దేవకి ప్రాణాలు దక్కించుకో. ఆ నిజం చెప్పేసి నువ్వు నీ భార్య దేవకిని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పటికైనా చెప్పండి బావగారు, మీ చివరి సంతానం ఎక్కడుంది? చూసారా, స్వయంగా కంస భగవానుడే మీకు
భోజనం తినిపిస్తున్నాడు. ఏంటిలా నాతోటి నాటకాలాడుతున్నావు? నేను ఒక్క క్షణం పాటు నువ్వు నిజంగానే మారిపోయావనుకున్నాను. కానీ నీ ఆలోచనలు ఆచరణలు మాత్రమే కాదు, నీ అంతరాత్మలోనే ఉంది రాక్షసత్వం. నువ్వు నీ భార్య ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తే అది మానవత్వమా? అదే నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే అది రాక్షసత్వం. నువ్వు నీ భార్యకి ప్రాణభిక్ష పెట్టమని అడిగావు కదా వసుదేవా. గుర్తుంచుకో ఈ కంసుని మాట. ఈ కంసుడు దయ ఎన్నడూ వహించడు, కేవలం శిక్ష మాత్రమే విధిస్తాడు. నువ్వు నీ 8వ సంతానాన్ని కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చు, అందుకు నేను ఎలాంటి అభ్యంతరం పెట్టను. కానీ వాడి మృత్యువు ఎంతో చేరువలో ఉంది, అత్యంత చేరువలో ఉంది. చాలా మించిపోయింది. ఇక నేను నా మాయాశక్తుల్ని ఉపయోగించక తప్పదనుకుంటాను. అలా చేస్తేనే నేను ఆ కృష్ణుని చంపగలుగుతాను. తొందరగా వెంటనే నేను ఈ పని చేసి తీరాలి. పెద్దమ్మా, పెద్దమ్మా, మేము నీకోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నాము, నువ్వేమో ఇక్కడున్నావా? ఏమై ఉంటుంది? వీళ్ళంతా ఆయుధాలతో వస్తున్నారే. ఒకవేళ నా గురించి నిజం తెలిసిపోయిందా? అలా అయితే వీళ్ళందరినీ ఒకేసారిగా హతమార్చాలి. వదినా, అంతలా ఆలోచిస్తున్నారేంటి? సమస్య ఏమీ లేదుగా? అయినా మీరంతా నన్నెందుకు వెతుకుతున్నారు? ఎందుకంటే మాకు మీ వస్తువు ఒకటి దొరికింది, మీ చిహ్నమే అది. నా చిహ్నమా? ఏ చిహ్నం గురించి నువ్వంటున్నావు? రోహిణి అక్క, ఇది నీదే కదూ? ఇదా? ఇది నాదెందుకు అవుతుంది? లేదు లేదు, ఇది అసలు నాది కాదు. నందబాబు, బహుశా రోహిణీ వదినకు కూడా నాలాగే మతిమరుపు వచ్చేసినట్టుంది. దేనిని గుర్తుపట్టలేకపోతున్నారు. రోహిణీ వదిన, కొంచెం సరిగ్గా చూడు, ఈ హారం నీ హారమే. అవును యశోదా, నాకిప్పుడే గుర్తొచ్చింది, ఇది నా హారమే. కానీ నీకు ఇదెలా దొరికింది? పెద్దమ్మా, ఇది మా అమ్మకు దొరకలేదు, ఇది నా మిత్రులకు దొరికింది, అది అడవిలో. పెద్దమ్మా, నువ్వు అడవిలోకి వెళ్ళావా? అది ఒంటరిగా వెళ్ళావా? రోహిణి వదినా, మీరు అక్రూరుల వారిని కలిసొచ్చినప్పటి నుంచి మీలో ఏదో మార్పు కనిపిస్తుంది.
అసలు మీరు మా రోహిణి వదిన కార్యమో అన్నట్లుగా ఉంది. అంత బానే ఉందిగా? నందుడు గారు, అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను వేరే వ్యక్తిననా? అంటే రోహిణి రూపంలో ఇక్కడికొచ్చిన వేరే వ్యక్తినంటున్నారా? నందుడు గారు, మీ అందరికీ నేనంటే ఎంత అభిమానమో నాకు బాగా తెలుసు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, అంతా బానే ఉంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా పెద్దమ్మా. అరే, నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకంటే నేను ఎప్పుడైనా అల్లరి పనులు చేసినప్పుడు నేను మా అమ్మకి దొరకకుండా ఇలాగే అబద్ధాలు చెప్తాను. పెద్దమ్మ, నీ విషయంలో కూడా ఏదో గొడవ జరిగిందా? కృష్ణ, నా విషయంలో అసలెందుకు గొడవ జరుగుతుంది? అలాంటి గొడవేం జరగలేదు. కొంచెం సరిగ్గా చూడండి రోహిణి వదిన. ఈ హారం 2 చోట్ల తెగిపోయి ఉంది. ఇలా తెగిపోయి ఉందంటే మీ మీద ఎవరైనా దాడి చేసి ఉండాలి. ఏమంటావు కృష్ణ? నేనంటున్నది నిజమే కదూ? వదినా, ఈ విధంగా ఏమీ జరగలేదుగా. అడవిలో మిమ్మల్ని ఎవరైనా హత్య చేయడానికి అక్కా, నువ్వు మా దగ్గర ఏదీ దాచవలసిన అవసరం లేదు. నీకు కనుక అపాయం వస్తుందని అనుమానంగా ఉంటే అది నువ్వు మాకు వివరంగా చెప్పు. అవును రోహిణి వదిన, మిమ్మల్ని కాపాడడం అనేది మా ధర్మం. అందుకని మీరు నిశ్చింతగా చెప్పండి, అసలు అడవిలో ఏం జరిగింది? అవును వదినా, చెప్పండి మాకు. ఎదురొచ్చే అపాయాన్ని ఎదుర్కొనడానికి మేము అప్పుడేగా సంసిద్ధంగా ఉండగలం. మీరంతా ఎందుకు అర్థం చేసుకోరు? నేను చెప్తున్నాను కదా, అంతా బానే ఉందని, అడవిలో ఏం జరగలేదు అని. కానీ మీరు నన్ను అడిగిందే అడిగి ఎందుకు ఇంతలా విసిగిస్తున్నారు? నందుడు గారు, అంతా బానే ఉంది, ఎలాంటి అనర్థం జరగలేదు. ఒకవేళ ఏదైనా జరిగినా నన్ను నేను రక్షించుకోగల సామర్థ్యం నాకుంది. హఠాత్తుగా రోహిణి అక్కకి ఏమైంది? అడవిలో రోహిణి పెద్దమ్మ విషయంలో తప్పకుండా ఏదో జరుగుంటుంది. పోతనకి మా పథకం మొత్తం తెలిసిపోయినట్టుందనుకుంటా. అంటే తిన్నర్తో మా నందుడి గారి కుటుంబం అపాయంలో ఉందన్నట్టు. నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వచ్చి నాకు సాయం చేయండి. ఎవరైనా ఉన్నారా? సాయం చేయండి, సాయం చేయండి నాకు. నన్ను చాలా ప్రశ్నలు వేసావు కదా నువ్వు.
ఈ పూతన నీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్తుంది. అన్ని ప్రశ్నలకి సమాధానం ఒక్కటే, నీ మృత్యువు. వినండి లోకంలోని తామసిక శక్తుల్లారా, ఈ బాలుణ్ణి సాక్షాత్తు ఆ దేవతలే కాపాడుతున్నారు. అంటే ఈ పోరాటం పూతనకి బాలుడికి మధ్య జరుగుతున్నది కాదు. ఎందుకంటే లోకంలోని అన్ని తామసిక శక్తులకి సాత్విక శక్తులకి మధ్య జరుగుతున్నది. లోకంలోని దుష్ట శక్తులారా రండి, ఈ పూతన మీ అందరినీ రమ్మని ఆహ్వానిస్తోంది. అధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని సంహరించడానికి రండి, రండి, వచ్చి నన్ను ఆవహించండి. అప్పుడే నేను ఈ బాలుణ్ణి హతమార్చగలుగుతాను. నేను ఈ బాలుణ్ణి ఎప్పటికీ శాశ్వత నిద్రలోనే ముంచివేయాలి. రండి. కృష్ణ, నీ తల్లిదండ్రులు, ఆ వసుదేవుడు, ఆ అక్రూరుడు, ఈ మానవులు, ఆ దేవతలు నిన్ను రక్షించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. అందుకే నువ్వు మధురలోని కారాగారం నుంచి ఇక్కడ నందుని ఇంటికి చేరగలిగావు. వాళ్ళు నీ ప్రాణాలు కాపాడడం కోసం నిన్ను దాచిపెడుతూ వచ్చారు. కానీ ఇవాళ వాళ్ళందరి పరాజయం తప్పదు. నేటితో ఆ మనుషులు, దేవతలు చేసే ప్రయత్నాలన్నీ అవన్నీ కూడా విఫలం కానున్నాయి. ఎందుకంటే నేడు నువ్వు చావబోతున్నావు. ఇదేదో ఆ దేవతలు చేస్తున్న మాయ అయి ఉండాలి. వాళ్ళు ఈ బాలుని కాపాడాలనుకుంటున్నారు. కానీ నేడు ఈ పూతల ముందు ఆ దేవతలు మాయలేవి పని చేయబోవు. అమ్మా, అమ్మా, నువ్వు నీ పుత్రుడినే చంపాలనుకుంటున్నావా అమ్మా? వీడు నా పుత్రుడు కాదు, నా శత్రువు వీడు. నేను వీడిని హతమార్చేస్తాను, చంపి తీరుతాను. పూతన,
నువ్వొకసారి నీ మనసుని అడిగి చూడు. ఈ బాలుడు నీకు శత్రువా లేక నీ పుత్రుడా అని అడుగు. ప్రభు, కృష్ణుణ్ణి రక్షించడానికి గాను ఇలాంటి మాయ సృష్టించారే? దేవి, మానవుడి మనసే అన్నింటికంటే గొప్ప మాయతో కూడింది. నేనేమీ చేయలేదు.